వాజీ న్యూస్కి స్వాగతం. నా పేరు మీనా కొంతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఒక్కరితోనే సరిపెట్టొద్దు, ఇద్దరి కంటే ఎక్కువ సంతానానికి ప్రాధాన్యతని ఇవ్వాలి. విశాఖలో జరిగిన పోషణ్ పక్వాడా 2025 రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచన. జీవో 30 ప్రకారం కొత్త ఇళ్లు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం, విశాలాక్షి నగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన నాయకులు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన మోటార్ వాహనాలను యాజమాన్యులకు అందజేసిన నగర పోలీస్ కమిషనర్. వాహనం పైన ద్వారా వినూత్న రీతిలో ప్రజల ప్రయోజనార్థం నిర్వహించామని వెల్లడించిన డాక్టర్ శంకరప్రతాప్. ఇక డీటెయిల్స్ చూద్దాం. జనాభా వృద్ధి సిద్ధాంతాన్ని, మేనేజ్మెంట్ విధానాన్ని అర్థం చేసుకుని అధిక సంతానానికి ప్రాధాన్యతను ఇవ్వాలని, ఒకరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హితవు పలికారు. ఒకప్పుడు ఇద్దరు ముద్దు అనేవారని, రాను రాను ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దుగా మారిందని, ఇప్పుడు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు లేదా ముగ్గురు అంతకంటే ఎక్కువ అనే నినాదాన్ని ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు ఆగవని, సంక్షేమ పథకాలపై ప్రభావం ఉండబోదని మంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడినట్లుగా మంత్రి గుర్తు చేశారు. విశాఖపట్నంలో కూడా చిల్డ్రన్స్ ఎరీనాలోని మంగళవారం జరిగిన పోషణ్ పక్వాడా 2025 రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి అభిమతమని, దానిలో భాగంగా ఇప్పటికే మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు అంటూ మంత్రి సంధ్యారాణి గుర్తు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశాలకు గ్రాట్యుటీ, మట్టి ఖర్చుల విషయంలో సానుకూలంగా వ్యవహరించారని, వివిధ రకాల నిధులు మంజూరు చేశారని చెప్పుకొచ్చారు. అందుకే చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. అతిథులను ఇక్కడికి ఆహ్వానించడం ఊరుకోలేరు. అయితే ఒక మహిళగా, ఒక తల్లి శారీరక శ్రమను ప్రోత్సహించి ఆరోగ్యకరమైన మాల్ న్యూట్రిషన్ అమాంగ్ చిల్డ్రన్, ఈ శామ్ మ్యామ్ అందరినీ గుర్తించడం, వాళ్ళని ఆ పరిస్థితి నుంచి బయట తీసుకురావడం అనేది మనము రెగ్యులర్గా చేపడుతున్న కార్యక్రమం. సో దాంతోపాటు దాన్ని రూట్లోనే, అది అసలు రాకుండానే మనం అరకట్టాలంటే గర్భిస్తున్న సమయం నుంచి, ప్రసవిస్తున్న సమయం నుంచి పోస్ట్ డెలివరీ దాకా అప్ టు 6 years దాకా మనము తల్లి శిశు ఇద్దరిని మనము కాపాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దానికి కేవలం శిశు అంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మాత్రం పనిచేస్తే సరిపోదు. ఫీల్డ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లిని, ఆ బిడ్డని ఓనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఆరోగ్య శాఖ, అదేవిధంగా సెర్ప్ రూరల్ ఏరియా అయితే డిఆర్డిఏ వారు, అర్బన్ ఏరియా అయితే యూసిడి వారు సమన్వయమై ఈ 3 శాఖ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం పోషణ్ పక్వాడ్, అది మనకి ఒక హిందీ నేమ్లాగా అనిపించవచ్చు, కానీ పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమం. పౌష్టికాహారం ఎలా తీసుకుంటున్నాం, ఏమిటి, మనం ఎలా ఇస్తున్నాం, పిల్లలు ఎలా ఉన్నారు అనే దానికి ఒక కార్యక్రమం. మీ అందరికీ తెలియాలి, ఈ కార్యక్రమంలో మనం ఇండియా మొత్తం మీరు చూసుకున్నట్టయితే మనమే మొదటి 5 స్థానాల్లో ఉన్నాం. మీకు ఆ విషయం తెలుసా? అంటే మనం అంత బాగా చేస్తున్నాం ఈ కార్యక్రమం. దానికి కారణం మీ అందరే. అందుకే మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మొదటి 1000 రోజులు తల్లి బిడ్డ, అంటే గర్భం దాల్చిన నుండి పుట్టిన బిడ్డ 2 సంవత్సరాలు దాటే వరకు ఆ బిడ్డ దినదినం ఎలా వృద్ధి చెందుతారు, వాళ్ళ మైండ్ ఎలా వృద్ధి చెందుతుంది, వాళ్ళ శరీరం ఎలా వృద్ధి చెందుతుంది, వాళ్ళు ఏ విధంగా పెరుగుతారు, ఇది
మొదటి 1000 రోజులు మనం చాలా ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటి అంశం. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి వెళ్ళి మీరు దగ్గరుండి చెప్పి వాళ్ళ తాలూకా దీవెనలు కూడా మీరు పొందుతున్నారంటే అతిశయోక్తి లేదు. నిజంగా వాళ్ళందరూ మిమ్మల్ని దీవిస్తున్నారు. చక్కగా మీరు అందరికీ ఇలా భోజనం చేయాలి, ఇలా తినాలి, ఇలా చేయాలి, మనం ఇస్తున్నటువంటి ఆహారాన్ని ఏ విధంగా వాళ్ళు తినాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి, మహిళలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మన మహిళా శిశు సంక్షేమ శాఖను ఇంతకు పూర్వం కంటే ఇప్పుడు అన్ని రకాలుగా మనకి ఎక్స్ట్రా డబ్బులు అంటే మనకు నిధులు కూడా మనకు సమకూర్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరు అంటే మన చంద్రబాబు నాయుడు గారని మీకు ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఎందుకనంటే మనకి ఈరోజు బడ్జెట్లో అధిక మొత్తాన్ని కేటాయించారు అన్న, మనం ఈ మధ్యకాలంలో పాలు కానీ గుడ్లు కానీ బాల సంజీవిని కానీ ఇట్లాంటివన్నీ కూడా పౌష్టికాహారం మనం గ్రామాల్లో అందరికీ సమృద్ధిగా ఇస్తున్నాము అన్న, బాలింతలకి గర్భిణీలకి చిన్నపిల్లలకి 0 to 6 పిల్లల వయసున్న వాళ్ళకి అందరికీ మనం ఇస్తున్నాము అన్న, అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సూచనలు సలహాలు మేరలకే మనం చేస్తున్నాం. ఆయన సూచన సలహా ఏంటంటే మహిళలందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే ఖచ్చితంగా రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఒక ఇంట్లో మహిళ చదువుకుంటే ఆ ఇల్లు చదువుకుంటుంది, ఆ రాష్ట్రం అంతా చదువుకుంటుంది అని ఒక మంచి సూచన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. సీనియర్ సిటిజన్లకు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగించే కార్యక్రమాన్ని MCT 2 పేరిట కార్యక్రమం నేడు ప్రారంభించారు. ఆలూరు విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ PK జోస్ మాట్లాడారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆటపాటలతో సీనియర్ సిటిజన్ల ఆనందోత్సవాల నడుమ మీట్ గ్రీట్ హ్యాండ్ ట్రీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. కర్నన్ చారిటబుల్ ట్రస్ట్, వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం షడ్రోపచేతమైన శాకాహార భోజనం, సాయంత్రం టీ కాఫీతో విందు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత ఆటలు, గ్రూప్ ఆటలు, నృత్యాలు, పాటలు, మిమిక్రీ, పజిల్స్, మెదడుకు పదును పెట్టే వ్యాయామాలు, కండరాలను మరింత సులభంగా సమర్థవంతంగా కదలడానికి సహాయపడే వ్యాయామాలు, జ్ఞాపక శక్తి పెంపొందించే వ్యాయామాలు తదితర అంశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రతి అరగంటకు లక్కీ డిప్తో ఆశ్చర్యకర బహుమతులు, పోటీలో గెలుపొందిన వారికి గాను వివిధ బహుమతులు అందజేస్తారు. కార్యక్రమంలో దాదాపు 200 మంది వరకు పాల్గొన్నారు. Today it is a very exciting day. Let me introduce myself. I am Dr. PK Jose, Secretary General for Senior Citizen of Visakhapatnam District. Today, as I told, is a very exciting day. We are having MGT 2 second version. MGT means meet, greet and treat. Last year we had conducted this program on September 29th. Now second time we are doing. This is primarily ఇక్కడ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో అరౌండ్ 12 lakh సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. కానీ వాళ్ళకే లోన్లీనెస్, ఐసోలేషన్, ఏలినేషన్, ఎమోషనల్ కనెక్టివిటీ లేదు, వాళ్ళతో మాట్లాడడానికి ఎవరు లేరు, ఎంటర్టైన్మెంట్ లేదు. మీరు చూడండి, విశాఖపట్నంలో చిల్డ్రన్స్ కూడా థియేటర్ ఉంది, చిల్డ్రన్స్ పార్క్ ఉంది. సీనియర్ సిటిజన్స్కి ఏం లేదు. వాళ్ళకి మంచి ఆస్తి ఉంది, మంచి ఇల్లు ఉంది, పిల్లలు ఫారిన్ కంట్రీస్లో చదివించి వాళ్ళు అక్కడ జాబ్ చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ ఓల్డ్ ఏజ్ హోమ్లో. వాళ్ళకు ఈ సమస్య నాకు ఎలిమినేట్ చేయడానికి అవ్వదు, కొంత దూరం మినిమైజ్ చేయడానికి అవుతుంది. దానివల్ల లాస్ట్ ఇయర్ ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ సమ్ 200 సీనియర్ సిటిజన్, బట్ లాస్ట్ ఇయర్ 382 కేమ్. ఈరోజు కూడా ఇంచుమించు 400 సీనియర్ సిటిజన్ వచ్చారు. రోజు మొత్తం సింగింగ్, డాన్సింగ్,
మంచి భోజనం, లక్కీ డిప్ అందరికి గిఫ్ట్. అండ్ ఎస్పెషలీ టుడే ఇట్ ఈస్ ఎర్త్ డే. అందరికీ ఒక్కొక్క తులసి మొక్క కూడా ఎర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఎలాగా ఇస్తున్నాం. అందులో గ్రూప్ గేమ్స్ చాలా ఉంది, మ్యూజికల్ చైర్స్, బాల్ అండ్ బకెట్ గేమ్, గ్రూపింగ్ గేమ్స్ అన్నీ ఉంది. ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్, తర్వాత అందరికీ రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంది. సో పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. కలెక్టర్ కూడా లాస్ట్ టైం నాకు ఒక అడ్వైస్ ఇచ్చారు, జోష్ గారు, ఇది వన్స్ ఇన్ ఏ వైల్ కాదు, ఎవ్రీ 3 months ఖచ్చితంగా చేయాలి. సీనియర్ సిటిజన్ చాలా హ్యాపీ అవుతారు. హ్యాపీనెస్ లేకుండా ఈ లైఫ్ వేస్టెడ్ లైఫ్. దానివల్ల ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఈరోజు కూడా మంచి స్పందన వచ్చింది, అందరికి చెప్తున్నాను. నెక్స్ట్ 3 months తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్ చేయాలి. సో వీఆర్ సో మచ్ ఎంకరేజ్ అండ్ ఎక్సైటెడ్. మీ అందరూ మంచి సహకారం ఇస్తున్నారు, ఎస్పెషల్లీ మీడియా మంచి కవరేజ్ ఇచ్చారు. చాలా సీనియర్ సిటిజన్స్ రిజిస్టర్ చేశారో వచ్చారు. దానివల్ల మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ లోన్లీనెస్ ఫీల్ అయ్యి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం అన్నింటికీ కూడా ఈ సీనియర్ సిటిజన్స్ అసోసియేషను ఎంజిటి ద్వారా చాలా సర్వీస్ అందిస్తుంది. అలాగే ఒకవేళ ఎవరైనా సీనియర్ సిటిజన్స్ బెడ్ రిడన్ అయిపోయారు, వాళ్ళకి సాయం చేయడానికి మనిషి లేడు, ఇంట్లో హెల్ప్ చేయడానికి మనిషి లేరు, దానికోసం ఏజ్ కేర్ ఫౌండేషన్ అని ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళ ఇంటికి వచ్చి ఆ సీనియర్ సిటిజన్స్కి కావాల్సిన సర్వీస్ అంతా ఏజ్ కేర్ ఫౌండేషన్ ఇస్తుంది. దానికి కూడా మేమే కోఆర్డినేట్ చేస్తాము. డైరెక్ట్ ఏజ్ కేర్ ఫౌండేషన్ కూడా చేస్తుంది. అలాగే ఒకవేళ ఇంక వాళ్ళు ఇంక జీవితకాలం అయిపోయింది, ఇంక వీళ్ళు పాతగారు, వీళ్ళని ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చాలామంది డాక్టర్లు చెప్తారు పేషెంట్స్కి. అలాంటి సందర్భాల్లో కూడా అలాంటి పేషెంట్స్ని అట్టు పెట్టుకోవడానికి ఏజ్ కేర్ ఫౌండేషను చాలా పెద్ద ఆర్గనైజేషన్ రన్ చేస్తుంది. వాళ్ళకు కూడా మేము కోఆర్డినేట్ చేస్తున్నాము. అలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇది కాకుండా ఒక మంచి న్యూస్ ఉంది. టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జపాన్లో, న్యూజిలాండ్లోని రన్ అవుతుంది. టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఇక్కడ కరెన్సీ లేదు, మీరు టైం డిపాజిట్ చేయండి, టైం విత్డ్రా చేయండి. కేర్ గివింగ్ అండ్ కేర్ టేకింగ్. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం విశాఖపట్నంలో లాస్ట్ మంత్ కలెక్టర్ ఎంకరేజ్మెంట్ ఆధ్వర్యంలో ఈ టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయ్యింది. అది సీనియర్ సిటిజన్కు చాలా హెల్ప్ అవుతుంది. ఎవరికి ఎప్పుడైనా ఏ కేర్ కావాలంటే అడ్మిన్కి కాంటాక్ట్ చేస్తే కేర్ గివర్కి ఇస్తారు. ఈవెన్ తిరుపతి వెళ్ళడానికి కూడా కేర్ గివర్ ఇస్తారు. నాట్ ఓన్లీ గోయింగ్ టు హాస్పిటల్, అన్ని విధంగా అది కూడా ఒక టైప్ ఉంది. సార్ చెప్పినట్టు ఏజ్ కేర్ ఫౌండేషన్ డైయింగ్ విత్ డిగ్నిటీ, అదే మెయిన్, డైయింగ్ విత్ డిగ్నిటీ కాన్సెప్ట్, పాలియేటివ్ కేర్ అండ్ జీరియాట్రిక్ కేర్. ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య రంగం మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణతో సామాన్య మానవులకు వైద్యం మరింత దూరం అవుతుందని పలువురు వక్తలు వెల్లడించారు. డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం, డాక్టర్ హరిప్రసాద్ మెమోరియల్ లెక్చర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య రంగం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రభావాలు అనే అంశంపై సదస్సును నిర్వహించబడింది. ఈ సదస్సులో ముఖ్య వక్తలుగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్, మాజీ టీఎంఈ డాక్టర్ కె సత్యవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటీకరణ విధానాల వల్ల రాష్ట్రంలోని పరిస్థితులు కొంతమేర సానుకూలంగా ఉన్న సామాన్య మధ్యతరగతి వారికి వైద్య విధానాలు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందంటూ ఆరోపించారు. అదేవిధంగా ప్రైవేటీకరణతోని నూతన విధానాలు, ఆధ్యాత్మిక వైద్య ఉపకరణాలు సత్వరమే రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు విశాఖపట్నంలో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో పెద్ద పట్టణం, చైతన్యవంతమైనటువంటి నగరం, ఎక్కడి నుంచి అయితే చారిత్రాత్మకంగా, కల్చరల్గా, సాంస్కృతికంగా, సామాజికంగా మార్పు వచ్చిందో అక్కడికి వచ్చి డాక్టర్ హరిప్రసాద్ గారి స్మరించుకుని వారి యొక్క జీవితాన్ని, వారు సమాజానికి చేసిన సేవ, వారు ప్రజలతో మమేకమై అందించిన వారి యొక్క జీవితాన్ని ఒక్కసారి స్మరించుకుని ఒక 100 సంవత్సరాల క్రితం మొట్టమొదటి ప్రపంచ యుద్ధం రాకముందు అసలు యూనివర్సల్ హెల్త్ కేర్ అనే ఒక సర్వీసెస్ కానీ ఆ యొక్క ఆలోచన కానీ అప్పుడున్న ప్రభుత్వాలకి, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో కానీ, తర్వాత ఈ ప్రిన్స్లీ స్టేట్స్లో కానీ లేదు.
అది ఆరోగ్యం అనేది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీగా ప్రజలు భావించడం. ఎందుకంటే నాకు జబ్బు వస్తే, నాకు ట్యూబర్క్లోసిస్ వస్తే అది నాకు సంబంధించిన జబ్బు, అది నా కర్మ ఫలితం కావచ్చు, లేకపోతేనేమో నేను చేసిన తప్పిదాల వల్ల కావచ్చు వచ్చిన జబ్బు. కాబట్టి ఇండివిజువల్స్ రెస్పాన్సిబిలిటీ. బ్రిటిష్ వాళ్ళు 19th సెంచరీలో అంటే 1850, 40 ఆ ప్రాంతాల్లో, 60 తర్వాత ముఖ్యంగా ఫస్ట్ 1857 యుద్ధం తర్వాత వాళ్ళు ఆర్మీ అవసరాల గురించి, ఎందుకంటే 3 లక్షలు 2 లక్షలు 2.5 లక్షల మంది ఆర్మ్డ్ ఫోర్సెస్లో జబ్బులు వచ్చినట్లయితే ఒకరి నుంచి ఒకరికి త్వరితంగా వస్తుందనే ఉద్దేశంతో బ్రిటిష్ అది ఇండియన్ మిలిటరీ హెల్త్ సర్వీస్ ఏర్పాటు చేశారు మొట్టమొదటిగా. మన దేశంలో సిటిజన్స్ గురించి హెల్త్ సర్వీసెస్ మొదటి ప్రపంచ యుద్ధంలో ముఖ్యంగా 1919లో వచ్చినటువంటి ఫ్లూ పాండమిక్, అంటే మనం 5 సంవత్సరాల క్రితం కోవిడ్ పాండమిక్ ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా 1919లో పెద్ద ఎత్తున ఫ్లూ పాండమిక్ వచ్చింది. అదే సమయంలో ఇంచుమించు గుజరాత్ ఆ ప్రాంతాల్లో ప్లేగ్ పెద్ద ఎత్తున వ్యాపించింది. ఆ తరువాత ఈ హెల్త్ సర్వీసెస్ సివిలియన్ పీపుల్కి కూడా ఈ హెల్త్ సర్వీసెస్ అవసరం అనే ఉద్దేశంతో పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా బాంబే, కల్కటా, చెన్నై ఎక్కడైతే ప్రొవిన్షియల్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అక్కడ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటు చేస్తారు. అందుకే డాక్టర్లని అసిస్టెంట్ సివిల్ సర్జన్ అని, డెప్యూటీ సివిల్ సర్జన్ అని, సివిల్ సర్జన్ అని, అంటే ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం. ప్రభుత్వంలో ఏమి బ్రిటిష్ వాళ్ళు ఏవైతే మొదలుపెట్టారో అదే కంటిన్యూ చేస్తున్నాం. నేను చాలాసార్లు అడిగేవాళ్ళని, డైరెక్టర్గా నేను సెక్రటరీగా ఉన్నప్పుడు మనం సివిల్ కాదు, సర్జన్ కాదు, సివిల్ సర్జన్ పిలవడం ఎందుకంటే, అయితే దిస్ ఈజ్ హిస్టారికల్ ఎవల్యూషన్. మనం కొన్ని ఏదైతే చాలా విషయాలని చాలా న్యాచురల్గా మనం గుర్తిస్తున్నామో ఇవన్నీ కూడా హెల్త్లో గత 100 సంవత్సరాల్లో వచ్చినటువంటి గణనీయమైనటువంటి మార్పులు. 100 సంవత్సరాల్లో అది మెడిసిన్ కావచ్చు, ఫార్మస్యూటికల్స్ కావచ్చు, సర్జికల్ ప్రొసీజర్స్ కావచ్చు, ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ నుంచి డాక్టర్ గారు చెప్పారు న్యూరో సర్జరీ వరకు, ఇవన్నీ కూడా గత 50 సంవత్సరాల్లో వచ్చినటువంటి గణనీయమైనటువంటి మార్పులు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ వైసీపీ నేత జియాని శ్రీధర్పై మరోసారి ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు జీవీఎంసీ ఫ్లో లీడర్ సమావేశ మందిరంలో ఆయన కూటమి కార్పొరేటర్లతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ జియాని శ్రీధర్ షాడో మేయర్గా వ్యవహరించాలంటూ విమర్శించారు. స్వయాన స్నేహితుల్ని కూడా వదలకుండా భూ కబ్జాల పర్వం కొనసాగించారు అంటూ విరుచుకుపడ్డారు. నేను గతంలో కూడా ఆయనతో పాటు కార్పొరేట్ చేశాను, ఆ ముందు కూడా నేను కార్పొరేట్ చేశాను. కానీ ఆయన స్టార్టింగ్ చేసేది నాకు తెలిసి మన రాజన్న, మన ఎవరైతే ఉమారాణి ఉన్నారో ఆవిడ దగ్గర పిఏగా చేశారు స్టార్టింగ్. మా సోదరు చెప్పినట్టుగా ఆయన ఒక సామాన్య జీవీఎంసీ ఏదన్నా నాకు ఒక అటెండర్ పోస్ట్ లేదనుకుంటే ఒక సూపర్వైజర్ పోస్ట్ ఇప్పించమని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆ స్థాయికి వచ్చాడంటే ఏ విధంగా వచ్చింది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతనా ఉంది. ఏదైతే ఆయన మీద ఆరోపణలు ఇప్పుడు చేయడం జరిగిందో ఒకటి కూడా నిజం లేదని చెప్పేసి ఆయన నిరూపించగలిగితే మేము ఆయన ఏదైతే చేశారో అన్నీ కూడా బయటపెట్టే పరిస్థితి ఉంటుంది. ఇటు ఇచ్చాపురం నుంచి ఇటు విజయవాడ వరకు ఎక్కడెక్కడ ఆయన పేరు మీద బెనామీ ల్యాండ్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ బెనామీ ఆస్తులు ఉన్నాయో, ఎంత డబ్బు సంపాదించాడో, ఎంత గోల్డ్ సంపాదించి దాని మీద పూర్తి స్థాయిలో రికార్డు కూడా ఉండడం. ఎందుకంటే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక ఎమ్మెల్యే కూడా ఎంపీ స్థాయి కూడా అంత సంపాదించి ఉండరేమో ఈ 4 సంవత్సరాలు. మేయర్గా గొలగాని అరవెంకట కుమార్ని పెట్టుకొని ఆవిడని డమ్మీగా చేస్తూ వీళ్ళందరూ కూడా కోట్లాది రూపాయలు సంపాదించడం చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే కార్పొరేషన్లో ఒక హుందాతనంగా
ప్రజలకు సేవ చేయవలసిన బాధ్యత ప్రతి కార్పొరేటర్పై ఉంది. ఒక మేయరు, డిప్యూటీ మేయర్ స్థానం అంటే అది వాళ్ళు ఎంత విజ్ఞతగా ఉండాలి, ఏ విధంగా పాలన చేయాలి అన్న ఆలోచన లేకుండా పదవి వచ్చింది కదని చెప్పి అడ్డుగోడగా ప్రజలను దోసుకుని తినాలన్న ఆలోచన చాలా దుర్మార్గ విషయం. రాజకీయ నాయకురాల దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇదే విశాఖ నగర మాజీ మేయర్ దగ్గర కాళ్ళ దగ్గర పడి నాకు జీవీఎంసీలో ఎక్కడో దగ్గర అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించండి, నేను బ్రతుకు తెరువుకి అని చెప్పినటువంటి వ్యక్తి హవాయి స్లిప్పర్స్తో రేకుల షెడ్లో నివసించినటువంటి వ్యక్తి కనీసం జీవీఎంసీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం లేకపోతే ఏదో ఒక అధికారి దగ్గర కనీసం డ్రైవర్ ఉద్యోగం ఇప్పించమని చెప్పి ప్రాధాయపడిన వ్యక్తి మాజీ మేయర్ సబ్మహర్ గారి దగ్గర ఏదో వార్డు ప్రజల పుణ్యమా అని చెప్పి రాజకీయంగా ఒక అవకాశం ఇస్తే ఇవాళ విశాఖ నగరపాలక సంస్థ ఈ సంస్థని ఒక జేబు సంస్థగా మార్చేసుకొని ఒక జవాబుదారీ సంస్థగా ఉన్నటువంటి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మేము ప్రజలతో ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్లని, ప్రజలు కష్టార్జితంతో పన్నుల రూపంలో కడుతున్నటువంటి ప్రజాధనాన్ని కస్టోడియన్గా ఉండాల్సినటువంటి మేము ఈ యొక్క జీవీఎంసీని జోబు సంస్థగా మార్చినటువంటి షాడో మేయర్, ఆ షాడో మేయరే డిప్యూటీ మేయర్ జియాన్ శ్రీధర్. అసలు షాడో మేయర్గా అవతారం ఎత్తి కొన్ని వందల కోట్ల రూపాయలు మనిషి దగ్గర 1,50,000 చెప్పిన డబ్బులు తీసుకొని గండిగుండంలో ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇళ్ల స్థలం ఇవ్వకుండా ఈయన ఆ మహిళ పేరు కూడా నా దగ్గర ఉంది, కానీ మహిళ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. కొన్ని గంటల్లో వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెడతారేమో నాకు తెలిసి ఆ బాధితులు. ఆ మహిళని నువ్వు వస్తే ఇస్తానంటాడంటే ఎక్కడ రావాలి, ఏంటి ఇవ్వాలి, వాళ్ళు డబ్బులు ఇచ్చి 5 ఏళ్ళు అయ్యింది, మా ఇళ్ల స్థలాలు ఇస్తారా లేదంటే మా డబ్బులు తిరిగి వెనక్కి ఇస్తారంటే డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వకుండా జియాన్ శ్రీధరు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా వస్తే ఇస్తాడటండి. ఎక్కడ రావాలి, దేనికి రావాలి? కరుడు కట్టినటువంటి వీళ్ళ కార్యకర్త వీళ్ళ వార్డులో ఉన్నారు, వీళ్ళు బాధితులు. కనీసం చెప్పులు అరిగిపోయేలాగా కాలు అరిగిపోయేలాగా వీళ్ళు ఎన్ని మార్లు జీవీఎంసీ ఇదే డిప్యూటీ మేయర్ ఛాంబర్లకు వచ్చినా కానీ వాళ్ళ ఇంటికి తిరిగినా కానీ అతిగతి లేనటువంటి పరిస్థితి. జీవో 30 ప్రకారం కొత్తిల్లు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలోని విశాఖ చిన్నగదిరి తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసన ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్, కార్యదర్శి వి కృష్ణారావు తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 296, 388 ప్రకారం పట్టా ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ తక్షణమే చేయాలి అంటూ డిమాండ్ చేశారు. అదేవిధంగా భూములకు సంబంధించి నగరంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. పట్టాలు ఇచ్చే వరకు పోరాడతాం, మా ఇంటికి పట్ట ఇచ్చే వరకు పోరాడతాం, మా పట్ట రిజిస్ట్రేషన్ చేసే వరకు పోరాడతాం.
మా ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ చేయండి, మా ఇంటికి పట్టా ఇవ్వండి. సిపిఎం పార్టీ అందరూ ఉన్నారా పోయారని తర్వాత విషయం. కానీ విషయం ఏంటంటే 50 సంవత్సరాలుగా అక్కడ నల్ల క్వారీ ఏర్పడినప్పటి నుంచి క్వారీ పని చేసుకోవడానికి వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 600 కుటుంబాలు నివాసం ఉంటున్నాం. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ఏరియా క్యాచ్మెంట్ ఏరియా మీకు పట్టాలు ఇవ్వడం కుదరదు అని చెప్తున్నారు. మేము ప్రతి వచ్చిన కమిషనర్కి అలాగే వచ్చిన ప్రభుత్వం అధికారులకి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా వినతిపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే బీఆర్టీఎస్ రోడ్లో 230 కుటుంబాలు రోడ్లో కోల్పోయిన వారికి సర్వ హక్కులతో టౌన్ ప్లానింగ్తో సహా వాళ్ళకి 50 గజాలు లేఅవుట్ వేసి ఇవ్వడం జరిగింది. అయితే ఉన్నటువంటి 600 కుటుంబాలు సభ్యులకి రామాంజనేయులు గారు అప్పుడు కమిషనరు ఇక్కడే అన్ని హక్కులు కల్పిస్తాము, ఇక్కడే మీకు పట్టాలు ఇస్తాము అని చెప్పడం జరిగింది. కానీ మాకు ఇంతవరకు పట్టాలు ఇవ్వడం జరగట్లేదు. అయితే ప్రభుత్వాలు క్రమబద్ధీకరణ చేసుకోమని 296 జీవో, 166 జీవో అలాగే 388 జీవో విడుదల చేశారు. ఆ జీవోలన్నింటిలో కూడా మేము అప్లై చేయడం జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా మాకు తిరిగి క్యాచ్మెంట్ ఏరియా మీకు పట్టాలు ఇవ్వబడదని ఎంఆర్ఓ గారు మన రెవెన్యూ సదస్సులో కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే 267 ఎకరాలు క్యాచ్మెంట్ ఏరియా 26వ సర్వే నెంబరు, దానిలో 52 ఎకరాలు రైల్వే జోన్కి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అలాగే 52 ఎకరాల భూమి ఏ రైతులదైతే కోల్పోతున్నారో వాళ్ళకే మా గ్రామాన్ని ఆనించుకొనే 5 సెంట్లు 56 మందికి ఇవ్వడం జరిగింది. మరి ఈ అన్నిటికీ లేనటువంటి అభ్యంతరకరం మా గ్రామానికైనా అని మేము ప్రభుత్వాల్ని అధికారుల్ని నిలదీస్తున్నాం. మాకు ఈ 30వ నెంబర్ జీవో ప్రకారంగా మాకు పట్టాలు ఇస్తే సరే, లేదు అనుకుంటే ఈ రోజు నుంచి మేము ఉద్యమం కూడా మొదలుపెట్టి కలెక్టర్ గారు ఆఫీస్ ముందున కూడా ధర్నా చేయడానికి కూడా మా గ్రామ ప్రజలు అందరం కూడా సిపిఎం పార్టీతో సహకారం తీసుకొని ఇక్కడి నుంచి ధర్నా చేయడానికైనా మా పట్టాలు మాకు వచ్చే విధంగా పోరాటం చేస్తామని పేదవాళ్ళందరూ బడుగు బలహీన వర్గాలైనటువంటి ఈ ప్రధానికం ఎంఆర్ఓ ఆఫీస్కి దరఖాస్తులు చేసుకోవడానికి వస్తే కనీసం అధికారులు ఆఫీసులో లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. గత నెల 9వ తారీఖున ధర్నా చేశాం, ఎంఆర్ఓ గారు అధికారులు అందుబాటులో లేరు. 15వ తారీఖున వచ్చాం, అందుబాటులో లేరు. మొన్న 20వ తారీఖున వచ్చాం, అందుబాటులో లేరు. ఎప్పుడు మీరు అందుబాటులో ఉంటారు? మీరు ఎప్పుడు కోట్ల చుట్టే తిరుగుతారా? ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పి అడుగుతూ ఉన్నాం. రెండోది రామకృష్ణాపురం ఉంది. ఈరోజు మన జైలుకి ఎదురుగుండా ఉన్నటువంటిది. దాదాపు 50 ఏళ్ళుగా అక్కడే నివాసం ఉంటున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 600 కుటుంబాలు అక్కడే ఈరోజు పాకలు వేసుకొని రేకుల షెడ్లు వేసుకొని నివాసం ఉంటున్నారు. వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి గత 40 సంవత్సరాలుగా పట్టాల కోసం దరఖాస్తులు చేస్తున్నా ఈ వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా పట్టా ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. అంటే కేవలం వాళ్ళ దళితులని బడుగు బలహీన వర్గాలని బాగా పేదవాళ్ళని చెప్పి ఈరోజు పట్టాలు ఇవ్వడం లేదా? లేకపోతే అక్కడ అగ్రకులాలు లేరు కాబట్టి వాళ్ళు అక్కడ నుండి ఖాళీ చేయించడం కోసం మీరు పట్టాలు ఇవ్వటం లేదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ఈరోజు రైల్వే జోన్ వచ్చింది. రైల్వే జోన్కి లేనటువంటి ఆటంకాలు ఆ రామకృష్ణాపురంకి ఎందుకు మీరు సృష్టిస్తున్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. రామకృష్ణాపురమే కాదు, ఈరోజు తోటగారు కొండ మీద ఉన్నటువంటి బిఎన్ఆర్ నగర్ కానీ అలాగే మధురవాడలో ఉన్నటువంటి ప్రాంతంలో శారదానగర్ అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఏ కాలనీలో కనీసం మురుకువాళ్ళ కాలనీలో కానీ కొండవాళ్ళ ప్రాంతాల్లో కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ గడ్డల పక్కన ఉన్నటువంటి భూములు కానీ ఎక్కడైనా సరే ప్రభుత్వం ఏమైనా అక్కడ ఆటంకాలు కానీ అంటే అక్కడ లిటిగేషన్స్ ఏమైనా ఉంటే వాటిని పరిష్కారం చేయాల్సింది ప్రభుత్వం. అటువంటి పరిష్కారం చేసి పట్టాలు ఇవ్వాల్సింది పోయి ఈరోజు పేదలకు పట్టాలు ఇవ్వకుండా తీవ్రంగా నిర్లక్ష్యం చేయడం అనేది దుర్మార్గమైనటువంటిది. ఈ ప్రభుత్వం పట్టాలకు జీవో ఇచ్చింది, కానీ ఎక్కడా కూడా పట్టాకు జీవో ఇచ్చాం మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్పి కింద అధికారులు ఏ ఒక్కరు వెళ్ళటం లేదు. సిపిఎం పార్టీ వాళ్ళు వెళ్తేనే ఆ పట్టాకు జీవో వచ్చిందని చెప్పి పట్టాకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి వాళ్ళకి అవగాహన వస్తుంది తప్ప ఈరోజు ప్రజలకి ఈ జీవోల కోసం కూడా తెలియడం లేదు. అలాగే గతంలో ఇచ్చినటువంటి పట్టాలకి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ కేసుల్లో సీజ్ చేసిన మోటార్ వాహనాలను వాహన యజమానులకు వాహన మేళా ద్వారా వినూత్న రీతిలో పోలీసులు అందజేశారు.
పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి శంకర్వ్రత బాగ్జీ వివరాలు వెల్లడించారు. వివిధ కేసులు సందర్భాల్లో వాహనాలను పోలీసు సీజ్ చేసిన అనంతరం వాహన యజమానులు వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ రిలీజ్ చేసుకోలేకపోతున్నందున వారి వాహనాలు చెడిపోయి నిరుపయోగంగా మారుతున్నందున ఈ మేళా ద్వారా ఎటువంటి ఖర్చు లేకుండా వాహన బాధితులకు అందజేయాలనే లక్ష్యంతో ప్రత్యేక వాహన మేళాలను ప్రజల ప్రయోజనార్థం నిర్వహించామని సిపి వెల్లడించారు. వాహన యజమానుల అడ్రస్లను ఆర్డీఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్లోని రికార్డుల ద్వారా సేకరించి స్పెషల్ టీంల ద్వారా అతి ప్రయాసతో యజమానులను గుర్తించామని తెలిపారు. మొదటిసారిగా ఫిబ్రవరి 19న మొదటి వాహన మేళాను నిర్వహించి అందులో భాగంగా 152 వాహనాలను ఆయా సంబంధిత వాహన యజమానులకు అప్పగించినట్లుగా తెలిపారు. మేళాలో ట్రాఫిక్ విభాగం నుంచి సీజ్ చేసిన 272 వాహనాలు, క్రైమ్ విభాగం నుంచి సీజ్ చేసిన 37 వాహనాలు, లా అండ్ ఆర్డర్ విభాగం నుంచి సీజ్ చేసిన 11 వాహనాలు, మొత్తంగా 320 వాహనాలను అందిస్తున్నామని చెప్పారు. ఒక పెద్ద మేళా పెట్టడం జరిగింది విశాఖపట్నం సిటీ పోలీస్ ఏఆర్ గ్రౌండ్స్లో. వెహికల్ రిటర్న్ మేళా. మన అందరికీ తెలుసు, పోలీస్ స్టేషన్ దగ్గర చాలా వెహికల్స్ ఉంటాయి. కొన్ని సీజ్ చేసిన వెహికల్స్, కొన్ని దొంగతనం జరిగిన తర్వాత ట్రేస్ చేసిన వెహికల్స్, కొన్ని ఓనర్స్ వదిలేసిపోతే మార్చిపోతే ఆ వెహికల్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టిన వెహికల్స్. అన్ని వెహికల్స్ సంవత్సరం తరబడి అక్కడే ఉంటాయి. దానివల్ల ఎండలో డ్యామేజ్ అయిపోతాయి, వర్షంలో తడిసిపోతాయి, స్క్రాప్ మెటీరియల్గా మారిపోతాయి. సో నేను 1 జూలై వైజాగ్ సిటీ పోలీస్ కమిషనర్గా జాయిన్ అయిన తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్ విజిట్ చేశాను. ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ పరిస్థితి చూశాను. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఈ వెహికల్స్ మనం ఓనర్స్ని గుర్తించి కోర్ట్ పర్మిషన్ తీసుకొని అప్పజెప్పగలిగితే చాలా బాగుంటుందని నాకు ఐడియా వచ్చింది. నేను ఈ బాధ్యత మా పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ హుసేన్ గారికి అప్పజెప్పాము. ఆయన కూడా చాలా చాకచక్యంగా, చాలా కష్టపడి లా అండ్ ఆర్డర్, క్రైమ్ అండ్ ట్రాఫిక్ వింగ్తో కోఆర్డినేట్ చేసి ఈ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారండి. ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రతి ఆఫీసర్, ప్రతి మెన్ అండ్ విమెన్ ఆఫ్ వైజాగ్ సిటీ పోలీస్ అండ్ హోమ్ గార్డ్స్ బాగా కష్టపడ్డారండి. మొదటి విడత ఫిబ్రవరి 19వ తేదీ జరిగింది. ఆ రోజు 222 మందికి 2 వీలర్స్ అప్పచెప్పడం జరిగింది. ఈరోజు దానికంటే కూడా పెద్ద మేళా మేము నిర్వహిస్తున్నాం. ఈరోజు 320 మందికి వెహికల్ రిటర్న్ చేయడం జరుగుతుంది. ప్రతి కేసులో ఫస్ట్ వెహికల్ ఓనర్ని గుర్తించడం, తర్వాత కోర్టు దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం, పిటిషన్ ఫైల్ చేయడం, కోర్టు నుండి పర్మిషన్ తీసుకురావడం, అంతా ప్రొసీడ్యూర్ ఫాలో చేసి మేము ఈరోజు అందరికీ రిటర్న్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాగే పీపుల్ ఫ్రెండ్లీ మెజర్స్ తీసుకుంటాం. మా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ 2 వీలర్స్ జాగ్రత్తగా కాపాడండి, జీపీఎస్ ట్రాకర్ పెట్టండి, మంచి లాక్ కొని పెట్టండి, ఎక్కడ సీసీటీవీ లైటింగ్ ఉంది అటువంటి చోట పెట్టండి, జాగ్రత్తగా కాపాడండి. ఎప్పుడైనా మీ 2 వీలర్ కనపడకపోతే వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి. నా పర్సనల్ సెల్ నంబర్ 7995095799కి సంప్రదించండి. వైజాగ్ సిటీ పోలీస్ ప్రజల కోసం 24/7 పనిచేస్తుందని ఈ సందర్భంగా మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నాను. రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిన్న జరిగిన పాలక మండలి సమావేశంలో ఒక విధమైన అసహనానికి గురయ్యారు అంటూ జిల్లా పరిషత్ చైర్మన్ జల్లికట్టు సుభద్ర ఆరోపించారు. మద్దిలపాలెం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కుంభం రవితో కలిసి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ గిరిజనులకు ఎన్నికల సమయంలో ప్రస్తుత మంత్రి గెలిచేందుకు అన్ని అబద్ధపు హామీలనే ఇచ్చారని, అందుకనే పాలక మండలి సమావేశంలో తీవ్ర
అసహనానికి గురయ్యారు అంటూ విమర్శించారు. గిరిజన మంత్రి అయ్యుండి గిరిజనుల సమస్యలపై కనీస అవగాహన కూడా లేకపోవడం వారి స్వార్థ బుద్ధికి నిదర్శనమని అన్నారు. గిరిజన అభివృద్ధికి కృషి చేయాలి అంటూ సూచించారు. పరిజ్ఞానంతో మాట్లాడండి. ఐటీడీఏ పరిధిలో మరి కలెక్టర్ గారు చైర్మన్గా వ్యవహరిస్తారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అక్కడ వైస్ చైర్మన్గా ఉంటారు. ఆ ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీ, గౌరవ శాసన మండలి సభ్యులు, అదేవిధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా శాశ్వత సభ్యులుగా ఉంటారన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు గిరిజన శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంజరాణి గారు కేవలం ఒక అతిథులు మాత్రమే ఆ ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యని తెలుసుకొని వారు పరిష్కరించేదానికి కేవలం ఇన్విటేషన్ మాత్రమే కలెక్టర్ గారు ఇస్తారు. కానీ నిన్న జరిగినటువంటి సమావేశంలో వారు ప్రదర్శించినటువంటి ఒక ప్రదర్శన చూసిన తర్వాత నిజంగా గిరిజనులకే అసలు ఈవిడ గిరిజనురాలేనా అని మాకే ఆశ్చర్యం కలిగించింది. మేము సభలో ఎంటర్ అవ్వగానే మరి ఆవిడ ఎందుకు ఆ రకంగా ఊగిపోయి అనవసరంగా ఒక ప్రెస్టేషన్కి గురి అయ్యారు. బహుశా అది వారు ఇచ్చినటువంటి అబద్ధాల హామీలే దానికి కారణమై ఉండవచ్చని నేనైతే అనుకుంటున్నా. ఈరోజు 5th షెడ్యూల్లో ఉన్నటువంటి గిరిజన యువతీ యువకులు అనేక మంది డైట్లు చేసి బిఎడ్లు చేసి మరి ఎంతోమంది అర్హత టీచర్ ఎలిజిబుల్ టెస్ట్కి అర్హత సాధించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యువతి యువకులు మరి అటువంటి టీచర్ పోస్టులు ఏదైతే 16,000 పోస్టులను మరి మెగా డిఎస్సిగా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సంతోషమే. కానీ 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆదివాసులకు మీరు ఎటువంటి న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో అమ్మకు వందనం మేము అడగట్లేదు, రైతు భరోసా అడగట్లేదు, అడిగినా మీరు ఇవ్వలేరు. కానీ ఈరోజు మా ఆదివాసీ బిడ్డలు ఎవరైతే 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలను మీరు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి తూతూ మంత్రాన్న మీరు దులిపేసుకొని వెళ్ళిపోతామంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేమని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఏదైతే విశాఖపట్నం కానివ్వండి, అనకాపల్లి కానివ్వండి, అల్లూరి సీతారామరాజు జిల్లా కానివ్వండి, ఏ మీటింగ్లకు వెళ్ళినా కూడా, ఏ అఫీషియల్ మీటింగ్కి వెళ్ళినా కూడా వాళ్ళు మొట్టమొదటిసారిగా వాళ్ళు స్టార్ట్ చేసేది గత ప్రభుత్వం అని స్టార్ట్ చేస్తారండి. ఎంతో కమిట్మెంట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల పట్ల, గిరిజన సంక్షేమం పట్ల, గిరిజన యొక్క అభివృద్ధి పట్ల, గిరిజనుల్లో అక్షరాస్యత పెంచాలి, స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా గిరిజన అభ్యర్థులకి ఇవ్వాలన్నటువంటి ఒక కమిట్మెంటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆ రోజున. అందుకే వారు అడ్వకేట్ జనరల్ని, ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీని పిలిచి ఏం చేద్దామనే ఒక సమాంతరమైనటువంటి ఆలోచనలు చేయడం జరిగింది. అప్పుడు అడ్వకేట్ జనరల్ కానివ్వండి, మిగిలిన ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీ వీళ్ళందరూ ఇచ్చినటువంటి సమాధానం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 371D అలాగే షెడ్యూల్ 5(1)(2) వీటికి అనుకూలంగా జీవో నంబర్ 3 లేదని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనికి మన కేబినెట్ ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. రాజ్యాంగంలో ఆర్టికల్ 371D దాన్ని సవరణతో పాటు రాజ్యాంగంలోని 5th షెడ్యూల్లో క్లాస్ 2ను కూడా సవరిస్తూ ఒక ప్రతిపాదన మనం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం దీన్ని గమనించి దీన్ని సరిచేస్తే చట్టబద్ధతని,
రాష్ట్రపతి అనుకూలమైనటువంటి ఒక చట్టబద్ధతని రాష్ట్రపతి ద్వారా మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నటువంటి ఆలోచన అడ్వైజ్ వారు చేయడం జరిగింది. దానికి అనుకూలంగానే తీర్మానం చేసి వారికి పంపించడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేదని నేను మంత్రి గారు ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఒక్కరితోనే సరిపెట్టొద్దు, ఇద్దరి కంటే ఎక్కువ సంతానానికి ప్రాధాన్యతని ఇవ్వాలి. విశాఖలో జరిగిన పోషణ్ పక్వాడా 2025 రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచన. జీవో 30 ప్రకారం కొత్త ఇళ్లు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం, విశాలాక్షి నగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన నాయకులు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన మోటార్ వాహనాలను యాజమాన్యులకు అందజేసిన నగర పోలీస్ కమిషనర్. వాహనం పైన ద్వారా వినూత్న రీతిలో ప్రజల ప్రయోజనార్థం నిర్వహించామని వెల్లడించిన డాక్టర్ శంకరప్రతాప్ బాగ్చి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.